హాయ్ అన్న. పేరైతే నాకు గుర్తులేదు. నా గొంతులో పూసల దండ ఏమైంది అని అడిగినారు మీరు. మొన్న మేము సముద్ర స్నానాలకు వెళ్ళినప్పుడు తీయడం మర్చిపోయి నేను అలాగే మునిగేసాను అనమాట. అది అలల దెబ్బకి కొట్టుకుపోయింది. ఇంక నేనేం చేయలేను, ప్రస్తుతం నాకు అక్కడ దండ లేదు. ఇంకొకటి మీరు అడిగిండ్రు నాకు పంపించండి చెల్లి అని. అయితే మీరు ఇన్స్టాల్లో కామెంట్ చేయమని చెప్పాను, కానీ మీరు చేయలేదు, అందుకని నేను పంపించలేకపోయినాను అనమాట. మీకు కనుక కావాలనుకుంటే ఇన్స్టాల్లో మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను దండ అయితే పంపిస్తా. ప్రతి వీడియోకి మీరు కామెంట్ పెడుతుండ్రు. నేను ఇప్పుడు ఊర్లో లేను, హైదరాబాద్ వచ్చేసినాను అనమాట. ఊర్లో అయితే నా చెల్లి కానీ ఇంకా నా కూతురు కానీ చదివి ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు నాకు ప్రస్తుతం అందుబాటులో లేరు కాబట్టి మీరు పెట్టే కామెంట్కి నేను సమాధానం ఇలేనమాట. ఎవరైతే చదువుకున్న వాళ్ళు దొరికినప్పుడు చదివించుకొని ప్రతి దానికి రిప్లై ఇస్తాను నేను. అదనమాట, నాకు చదువు రాదు. లైవ్ గురించి కూడా అడిగారు కదా, లైవ్ ఎప్పుడు అని. నాకు చదువు రాదు కాబట్టి లైవ్ ఎవరైనా చదువుకున్న వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్గా ఉంటావు ఒక గంట సేపు అంటే నేను లైవ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది పరిస్థితి. ప్రతి వీడియోకి మీరు కమెంట్ చేస్తారు, ఫుల్ సపోర్ట్ ఇస్తారు అనమాట. మీకైతే చాలా చాలా కృతజ్ఞతలు అన్న. ఇంకా మీరు పెట్టిన దానికి ప్రతిదానికి సమాధానం వచ్చిందని నేను అనుకుంటున్నా. దండ కావాలనుకుంటే ఇన్స్టాల్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీ ఇంటికి నేను దండ పంపిస్తాను. ఈ చెల్లి తరపు నుంచి అన్నయ్యకి దండ పంపిస్తాను. ఓకేనా? బాయ్.